అధ్యక్షులు పెద్దలు శర్మ గారు, పుస్తకాలు ఆవిష్కరించినటువంటి ఆవిష్కర్త గౌరవనీయులు కమ్రేడ్ బివి రాఘవులు గారు, ప్రజాశక్తి బుక్ హౌస్ మేనేజర్ లక్ష్మయ్య గారు, ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు, ఇక్కడ ఆవిష్కరించడానికి అవకాశం కల్పించినటువంటి విజయవాడ పుస్తక మహోత్సవ నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిత్రులారా, ఇంతకుముందే శర్మ గారు చెప్పినట్టు రాష్ట్రంలో బాగా వెనకబడినటువంటి జిల్లా అనంతపురం. నిత్యం కరువు, కాటకాలు, ఆకలి, ఆత్మహత్యలతో ఉండేటువంటి జిల్లా. అందుకనే ఆ జిల్లాల్లో ఉన్నాం కాబట్టి వ్యవసాయంలో వస్తున్నటువంటి అనేక అంశాలు ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాళ్ళం కాబట్టి వ్యవసాయం గురించి, వ్యవసాయంలో ప్రభుత్వాల విధానాలు ఏ రకమైన ఫలితాలు ఇస్తున్నాయి అనే దానికి ప్రతిస్పందనగానే వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల గురించి రాయడం జరిగింది. ముఖ్యంగా మనందరం చూస్తున్నాం, కరువు జిల్లాల్లో పంటలు సాగు తగ్గిపోతుంది వర్షాలు లేక. కానీ అనంతపురంలో శీతల ప్రాంతంలో కాశ్మీర్లో పండే యాపిల్ పండిస్తున్నారు, ఎడారి ప్రాంతంలో పండే ఖర్జూరం కూడా పండుతుంది. ప్రపంచంలోనే అతి తక్కువ ప్రాంతంలో పండుతున్నటువంటి కెనడా లాంటి దేశాల్లో ఒక ప్రాంతంలోనే పండుతున్నటువంటి ఒకాడెమయ్య అనేటువంటి ఒక కొత్త రకపు పండ్లు కూడా అనంతపురంలో పండుతున్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే పండ్ల సాగులో, ఉద్యానవన పంట సాగులో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి అవుతున్నటువంటి ప్రాంతాల్లో అనంతపురం ముందుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తున్నారు అనంతపురాన్ని ఇప్పుడు ఫ్రూట్ బౌల్గా చూస్తామని. మరి ఒకవైపు కరువు అంటూ రెండో వైపు ఇన్ని పంటలు ఎట్లా సాధ్యమవుతున్నాయి? 46 రకాల పూలు సాగు అవుతున్నాయి, ఫ్లవర్స్. మనం ఫ్లవర్స్ అంటే కొన్ని రకాలు మాత్రమే రోజువారీ మార్కెట్లో చూస్తాం, కానీ విభిన్న రకాల పూల తోటలు సాగులోకి వచ్చినాయి. ఎట్లా సాధ్యమవుతుంది? ప్రభుత్వాల ప్రోత్సాహం వల్ల కాదు, రైతు ప్రయోగాల వల్ల ఇది సాధ్యమవుతుంది. అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పంటల సాగు అంటే కాలువల్లో నీరు పారి పంట పొలం అంతా నీరుతో ఉంటే పంటలు సాగు చేయడం అనేది మామూలు సాగులో మనం చూసేది, నీటి సాగు ఉండే ప్రాంతాల్లో. కానీ డ్రిప్ స్ప్రింక్లర్స్, చుక్క చుక్క నీటితోనే, ఆ కొద్దిపాటి నీటితోనే అద్భుతమైన పంటలు సాగు చేయడం అనేది వెనకబడిన ప్రాంతాల్లో, నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో సాగు జరుగుతుంది. మరి ఇంత పెద్ద ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అక్కడ పంటలు రైతులకు గిట్టుబాటు కావడంలా, నీరు బాగా ఉండి సమృద్ధిగా ఉన్నాయనుకుంటున్నటువంటి ప్రాంతాల్లో సాగు తగ్గిపోతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసిన నెల్లూరులో ప్రాజెక్టులు నిండి పంట పొలాలు బీడు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో అది కనపడుతుంది. దీనికి కారణం ఏమిటనేది మాత్రం లోతుగా మీరు పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఆలోచించాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ముఖ్యమైనది, ఈరోజు రైతుకు పంట పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగిపోయినాయి. ఆ పెట్టుబడి ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పంట సాగు, అనేక రకాల ఖర్చులు పెరిగిపోయినాయి. ఈ ఖర్చులకు రోజువారీ నగదు ఉంటే తప్ప వ్యవసాయం చేయలేని పరిస్థితి వచ్చింది. అందుకనే రైతులు వ్యవసాయం చేయాలంటే నగదు ఉన్న వాళ్ళు మాత్రమే వ్యవసాయం చేయగలరు. నగదు లేని వాళ్ళు రైతు పొలాల్ని బీడు పెట్టడం, లేదా పంటలు పొలాల్ని కౌలుకి ఇచ్చేసి పట్టణాల్లో కూలీలుగా మారడం అనేది పెరుగుతుంది. అందుకని పంట పెట్టుబడి ఖర్చులు పెరగడం మొదటి సమస్యగా ఉంది. రెండోది, పంట రుణ పరపతి. గతంలో ప్రభుత్వాలు సహకార బ్యాంకుల ద్వారా లేదా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణ పరపతి పేద రైతులకు, మధ్యతరగతి రైతులకు కలిగేది. ఇప్పుడు రుణ పరపతి పెరిగింది. యాక్చువల్గా లెక్కల ప్రకారం చూస్తే ప్రభుత్వ బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇవ్వడం పెరిగింది. కానీ వ్యవసాయ రుణాల్లో 18% మాత్రమే నిజమైన 5 ఎకరాల లోపు ఉండే రైతులకు అందుతుంది. 92%, దాదాపు 82% పెయ్యి వాళ్లకు, ఎక్కువ పొలం ఉండే వాళ్లకు లేదా ఇతర వ్యవసాయ పరికరాల పేరుతో, వ్యవసాయ అభివృద్ధి పేరుతో తీసుకునే రుణాలు పెరిగిపోతున్నాయి. అందుకని నిజమైన సాగుదారులకు రుణపరపతి, ప్రభుత్వ రుణపరపతి తగ్గిపోయింది. మూడోది, చివరిది మనం చూస్తున్నది గిట్టుబాటు ధరలు. ఇప్పుడు ఏ పంట పండించినా గిడుతుందనే నమ్మకం రైతులకు లేదు. అందుకనే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కొత్త ప్రయోగాలు చేస్తే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఉంది. అందుకనే వ్యవసాయం అనేది ఈరోజు తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. దానివల్లనే ఆత్మహత్యలు, వలసలు, గ్రామీణ ప్రాంతాల్లో జీవనం తగ్గడం ఈరోజు కూడా మనందరం చూసే ఉంటాము. హిందూ పత్రికలో ఒక ప్రముఖ జర్నలిస్ట్ వ్యాసం రాసినాడు. 2036 నాటికి భారతదేశంలో 42% మంది పట్టణాల్లో నివసిస్తారు, 78% మంది 78% జీడిపి ఓన్లీ పట్టణాల నుంచి గవర్నమెంట్ మన దేశానికి వస్తుందని చెప్పినాడు. అంటే అర్థం 2036 తర్వాత వ్యవసాయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదల పరిస్థితి మరింత దుర్భరం అయిపోయే పరిస్థితి కనపడుతుంది అనేది స్పష్టంగా ఆయన అనేక వివరాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నది ఆర్థిక అసమానతల గురించి పెద్దలు రాఘుల్ గారు చాలా వివరాలు చెప్పారు.
ఆర్థిక అసమానత పెరగడం అనేది ఆదాని అంబానీ వాళ్ళ లెవెల్లో స్పష్టంగా కనపడుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ పట్టణాల్లో ఉండే కుటుంబాల్లో చూసినప్పుడు ఆర్థిక అసమానతలు పెరుగుతున్న దశలో పేదలు పేదలుగా చెప్పుకోవడానికి, పేదరికంలో ఉన్నామని చెప్పుకోవడానికి వీలు లేనంతగా మానసికమైనటువంటి అభివృద్ధి కనపడుతుంది. మనం ఒకప్పుడు పేదలు అని అంటే పేదరికంలో ఉండడం, పేదలుగా ఉండడం అనేది తమ పేదరికాన్ని చెప్పుకోవడానికి అదేమి సిగ్గుగా ఫీల్ అయ్యే పరిస్థితి కాదు. కానీ ఈరోజు వచ్చినటువంటి అనేక వినిమయవాదం వల్ల లేదా బయట ఉన్నటువంటి మీడియా ప్రచారం పేదలు కూడా పేదలని చెప్పుకోవడానికి ఇష్టపడనక తమ జీవితాల్ని ఏదో రకంగా అప్పులు చేసైనా సరే లేదా లేని డాంబికాల కోసమైనా ఖర్చులు పెట్టుకునేటువంటి ధోరణి పెరిగిపోయి మరింతగా ఆస్తులు కోల్పోతున్న పరిస్థితి చూస్తాం. అనేక గ్రామాల్లో ఆ పుస్తకాల్లో వివరాలు ఉన్నాయి, మీరు దయచేసి చూడగలిగిన వాళ్ళు చదవండి అని చెప్పేసి కోరుకుంటున్నాను. దాంట్లో గ్రామాల్లో అదేవిధంగా పట్టణాల్లో పేదలు నివసించే ప్రాంతాల్లో వినిమయం విపరీతంగా పెరిగిపోయింది, ఆదాయం తగ్గింది. ఆదాయం తగ్గి వినిమయం పెరిగిందంటే మైక్రో ఫైనాన్సులు, యాప్లు, రుణ యాప్లు, ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు వస్తున్న అందుబాటులోకి వచ్చిన అనేక కొత్త కొత్త అవకాశాల్లో అప్పులు పెరుగుతున్నాయి. ఈ అప్పుల్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు రొటేషన్ చేయగలరు. ఆ తర్వాత ఉన్న ఆస్తుల్ని, ఉన్న ఇంటి కొద్దిపాటి భూమి లేదా కొద్దిపాటి ఇల్లు దాన్ని అమ్మేసుకుంటున్నారు. అందుకని ఆస్తులు కోల్పోవడం అనేది ఈరోజు సరుకుల కొనుగోలు వేటలో ఆస్తులు కోల్పోవడం అనేది స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా నేను ఇంతకుముందు వ్యవసాయంలో చెప్పేటప్పుడు ముఖ్యమైన అంశం మిస్ అయినాను. ఒకటి, ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి ఇతర ఏ వ్యాపకాలు లేకుండా ఓన్లీ వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడినటువంటి యువకులకు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇష్టపడంలా. ఓ రకంగా చెప్తే ఈరోజు వ్యవసాయదారులకు పిల్లలు దొరకని పరిస్థితి ఉంది. నేను అనంతపూర్లోనే, మాది అనంతపూర్ పక్కనే 29 కిలోమీటర్లు జిల్లా సెంటర్కి పామిడి అనేటువంటి ఓ మండలం ఉంది, మిడుతూరు గ్రామం. ఆ గ్రామంలో 14 మంది కర్ణాటక నుంచి లేదా ఒరిస్సా బార్డర్ నుంచి అమ్మాయిలు తెచ్చుకున్నారు రైతు కుటుంబాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడానికి. ఒక్కొక్క కుటుంబం 5,000 నుంచి 7,000 రూపాయలు డబ్బులు కట్టి అక్కడ అమ్మాయిలు తీసుకొచ్చుకొని ఇప్పుడు వాళ్ళు జీవిస్తున్నారు. వచ్చిన అమ్మాయిలకు తెలుగు రాదు, చేసుకున్న వానికి కన్నడం రాదు. ఎంత ఆశ్చర్యపోతాం. రాబోయే కాలం ఏమవుతుంది వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల పరిస్థితి అనేది దాంట్లో మనకు కనపడుతుంది. అందుకని ఇవన్నిటినీ కప్పిపుచ్చడానికి, ఈ వాస్తవాలన్నింటినీ బయటికి రాకుండా ఉండడానికి సంబంధం లేని అనేక అంశాలని చర్చనీయాంశం చేస్తున్నారు. అది మీడియా ద్వారా వాళ్ళ పాలకులకు లేదా దీనివల్ల లాభపడుతున్నటువంటి వాళ్ళు అనేక ప్రయోగాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. విద్వేష రాజకీయాల్ని, సున్నితమైన అంశాలని, వ్యక్తిగతంగా ఇంట్లో ఉండాల్సిన అంశాలని వీధులకు లాగి దాని చుట్టూ మొత్తం ప్రజలందరినీ చర్చనీయాంశం చేసి ప్రజల్ని పక్కదారి పట్టి చేసి అసలు విషయాల్ని మరుగు చేస్తున్నారు. వ్యవసాయంలో భూములు కోల్పోతున్న రైతుల గురించి మాట్లాడటంలో, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల గురించి మాట్లాడటంలో, చిన్నపిల్లలకే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. ఒక గ్రామంలో ఒక ఊరు నుంచి 11 కిలోమీటర్లు స్కూల్కి పోవాలి, హై స్కూల్కి. ఎలిమెంటరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ వరకు ఆ ఊరిలో ఉంది. అక్కడి నుంచి 12 కిలోమీటర్లు ఆటోలో ప్రయాణం చేయాలి అమ్మాయిలు. ఆ పోయే క్రమంలో ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పేసి 9వ తరగతి అమ్మాయి ఆ స్కూల్కి పోతున్నటువంటి 9 మందికి ఒకేసారి పెళ్లిళ్ళు చేసేసినారు. కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే పెళ్లిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రుల మీద కేసులు పెట్టినారు. అసలు కారణం స్కూల్ లేకపోవడం, అది వదిలేసి పెళ్లిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రుల మీద కేసులు పెట్టినారు. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ వెలుగులోకి రాకుండా కేవలం ఇతర అంశాలు, సున్నితమైన అంశాల చుట్టూ తిప్పుతున్నారు. అందుకనే ఈ 3 పుస్తకాల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాను. దయచేసి చదవండి. మీ విలువైన అభిప్రాయాలు, దాంట్లో అడ్రస్సు, ప్రజాశక్తి బుక్ హౌస్ అడ్రస్సు, నా ఫోన్ నెంబర్లు కూడా ఉంటాయి. మీ విలువైన అభిప్రాయాలు, సూచనలు ఇస్తే భవిష్యత్తులో దాన్ని సరిదిద్దుకుంటానని తెలియజేస్తూ వింటున్నటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు.